ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం సప్తమోక్ష క్షేత్రాల గురించి మనం తెలుసుకుందాం. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం మన దేశంలో అత్యంత పురాతనమైన మరియు అత్యంత ప్రాచీనమైనటువంటి 7 క్షేత్రాలు కలవు. వాటిని మనం మోక్షదాయక క్షేత్రాలు అని పిలుస్తాము. వాటిని జీవితంలో ఒక్కసారి దర్శించుకున్నాం సకల పాపాలను నశించి మోక్షాన్ని పొందుతారని విశ్వాసం. మరి ఆ సప్తమోక్ష క్షేత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కంచి, అవంతికాపురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిక అని అన్నారు. మన పురాణ గ్రంథాల్లో వివరించిన ప్రకారం ఈ క్షేత్రాలను దర్శిస్తే మోక్షం ఖాయం అని శ్లోకానికి అర్థం. ముందుగా మొదటి క్షేత్రం అయోధ్య. మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైనటువంటి శ్రీరామచంద్రుడు పుట్టిన పెరిగిన ప్రాంతమే అయోధ్య. అయోధ్య ఉత్తరప్రదేశ్లో ఉంది. స్కాంద పురాణంలో అయోధ్యను 7 పవిత్ర నగరాల్లో ఒకటిగా పేర్కొన్నారు. సరియు నది ఒడ్డున వెలసి ఉన్న అయోధ్య రామ జన్మభూమిగా భావించి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. రెండవ క్షేత్రం మధుర. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మధుర శ్రీకృష్ణుని యొక్క జన్మస్థానం. ద్వాపర యుగం నుంచి ఇప్పటి వరకు మధుర ఒక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నది. శ్రీకృష్ణుడు బాల్యంలో గోపికలతో గడిపిన స్థలం ఇదే కావడంతో ఈ ప్రాంతమంతా కూడా ఆధ్యాత్మికతను నిండి ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇక్కడ చాలా వైభవోపేతంగా జరుపుతారు. మూడవది మాయాపురి. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి హరిద్వార్, సప్తగిరి క్షేత్రాలలో అత్యంత విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రం. పరమ పావని అయినటువంటి గంగా నది గంగోత్రి వద్ద జన్మించి దాదాపు 2543 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత హరిద్వార్లోనే ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది. గరుడ పురాణంలో ఈ క్షేత్రాన్ని మాయానగరం అని పిలుస్తారు. గరుడు అమృతాన్ని తీసుకెళ్తుండగా ఇక్కడ ఒక చుక్క పడిపోయిందని చెప్తారు. అందుకే ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే మోక్షం తథ్యం అని అంటారు. 4వ క్షేత్రం కాశీ, అనగా వరుణ ఆసి అనే 2 నదుల సంగమం మధ్య ఉన్నందున వారణాసి అనే పేరు వచ్చిందంట. సప్తమోక్ష క్షేత్రాల్లో కాశీ పట్టణం కూడా ఒకటి. సుమారు 5000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి వారణాసిలో చనిపోయిన అంత్యక్రియలు జరిగినా నేరుగా స్వర్గానికి వెళ్తారని భక్తుల యొక్క నమ్మకం. 5వ క్షేత్రం కాంచీపురం. సప్తపురి క్షేత్రాల్లో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక పుణ్యక్షేత్రమే కాంచీపురం. ఇక్కడ దేవాలయాల్లో ప్రముఖమైనది కామాక్షి అమ్మవారి దేవాలయం. ఇది ఒక శక్తిపీఠం. ఇక్కడ శివుడు కూడా కొలువై ఉండడంతో శైవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా పంచభూత లింగాల్లో పృథ్వీలింగంగా ఈ క్షేత్రం విరాజిల్లుతుంది. 6వ క్షేత్రం అవంతి. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని కూడా సప్తపురి క్షేత్రాల్లో ఒకటి. ఈ పుణ్యక్షేత్రం అటు వైష్ణవులకు ఇటు శైవులకు కూడా అత్యంత పవిత్రమైన నగరంగా పేర్కొంది. ఈ క్షేత్రంలో మహాకాళేశ్వరుని భస్మహారతిలో పాల్గొంటే జన్మరాహిత్యం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. 7వ క్షేత్రం ద్వారావతి. సప్తమోక్ష క్షేత్రాల్లో ద్వారక కూడా ఒకటి. విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటైనటువంటి శ్రీకృష్ణుడు మధురని విడిచి దాదాపు 100 ఏళ్లు నివసించిన ప్రాంతం ద్వారక అని అంటారు. గుజరాత్ గోమతి నది తీరంలో ఉన్న ఈ క్షేత్రంలో ఆదిశంకరాచార్యులు స్థాపించినటువంటి పశ్చిమ శారదా పీఠం ఉండడం వలన ఈ క్షేత్రానికి అత్యంత శక్తి ఉందని నమ్ముతారు. హిందువుగా జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఈ సప్తమోక్ష క్షేత్రాలను దర్శించడం వలన జన్మరాహిత్యం కలిగి మోక్షాన్ని పొందుతారని విశ్వాసం. మరి తెలుసుకున్నారు కదా సప్తమోక్ష క్షేత్రాల గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.